ఒక అడవిలో సింహం, తోడేలు, జింకపిల్ల స్నేహంగా ఉండేవి. సింహం జింకపిల్లలది నిజమైన స్నేహం కాగా, తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతూ ఉండేది. ఈ విషయం సింహం కనిపెట్టలేదు గాని, జింకపిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది. బాగా బలిసి ఉన్న ఆ జింకపిల్లను చంపి తినేయాలని తోడేలు తెగ ఆశపడుతూ ఉండేది. స్నేహానికి ప్రాణం ఇచ్చే సింహానికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు. జింకపిల్లేమో సింహాన్ని వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా రాదు. ఏం చేయాలి, దీన్ని ఎలా కబళించాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగింది. అడవంతా సరదాగా తిరిగి వద్దాం రమ్మని ఒకసారి తోడేలు జింకపిల్లను అడిగింది. దాని చూపుల్లోని క్రూరత్వాన్ని పసిగట్టిన జింకపిల్ల నేను రాను అంది. ఒకరోజు తోడేలు స్థానానికి వెళ్ళినప్పుడు జింకపిల్ల సింహంతో, సింహం మామ, ఆ తోడేలు నమ్మదగింది కాదు. నా వైపు క్రూరంగా చూస్తుంటుంది. నన్ను తినేస్తుందేమోనని భయంగా ఉంది అని చెప్పింది. కానీ సింహం, అయ్యా, ఆ తోడేలు ఎంత మంచిది. నువ్వు అనవసరంగా దాన్ని అనుమానిస్తున్నావు అంది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండగా తోడేలు ఇది మంచి సమయం అనుకొని సింహం దగ్గరికి వెళ్ళి, సింహం మామ, నీ తలనొప్పి తగ్గాలంటే జింకపిల్ల రక్తం నీ తలకి రాసుకోవాలి అంది. తోడేలు దిష్టబుద్ధి గ్రహించిన సింహం తన పంజాతో తోడేలుని ఈడ్చి ఒక్క దెబ్బ కొట్టింది. మూతి పగిలిన తోడేలు కుయ్యో మొర్రో అంటూ పరుగులు తీసింది. జింకపిల్ల సంతోషించింది.